వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈ రోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రసాదాల వీడియోస్ అన్ని కూడా ప్రీవియస్గా నా ఛానల్లో పోస్ట్ అయి ఉన్నాయి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ దట్ వీడియోస్. ఈ రోజు వీడియో స్పెషల్ చింతపండు పులిహార అనమాట. చింతపండు గుజ్జు కూడా ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా సింపుల్ ట్రిక్స్తో చూపిస్తున్నాను. ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. అండ్ ముందుగా రైస్ ప్రిపరేషన్ 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకుని 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని 90% కుక్ అయ్యేంత వరకు కూడా నేను వెయిట్ చేస్తున్నాను. 90% కుక్ అయిన తర్వాత రిమైనింగ్ 10% ఏంటంటే తీసేసి ఫిల్టర్లో వేసుకున్న తర్వాత ఈ ఆవిరిలో అనేది మనకి సెట్ అయిపోతుంది అనమాట. లేదు అనుకుంటే 100% అక్కడే కుక్ చేస్తే మనం మిక్స్ చేస్తున్నప్పుడు ముద్దుగా అంటుకుపోయి మెతుకులు అంటుకుపోయి ఉంటుందన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1/2 స్పూన్ పసుపు, రైస్కి సరిపడగా మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకుని, ఒకవేళ టైం ఉంటే కరివేపాకుని ఇలా వేసుకుని పైన రైస్ వేసుకుని ఒక 20 మినిట్స్ అలా ఉంచితే ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది. లేదు అనుకుంటే జస్ట్ కరివేపాకు వేసుకుని పచ్చి కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకుని ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చింతపండు ప్రిపరేషన్ అనమాట. సేమ్ అదే ప్యాన్లో వాష్ చేసుకుని చింతపండు వాష్ చేసుకుని మాత్రమే తీసుకున్నాను 250 గ్రామ్స్. అండ్ దానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ పెట్టుకోవచ్చు. అండ్ పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా సెమీ సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే నేను మిక్సర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను కొంచెం పేస్ట్ లాగా. అండ్ నేను తీసుకున్న చింతపండు కూడా సీడ్లెస్ చింతపండు తీసుకున్నాను. చూసారు కదా 2 అటెంప్ట్స్ నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంత పేస్ట్ లాగా వచ్చింది. అండ్ పైన నేను మళ్ళీ ఫిల్టర్ పెట్టేసుకుని ఇది ఆల్మోస్ట్ ప్రాసెస్ అనేది ఏంటంటే నేను ఒక 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 20 మినిట్స్ ఈజీగా పట్టింది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా స్పీడ్గా పడుతుంది, లేదు అనుకుంటే ½ అన్ అవర్ అన్నా పడుతుంది. అండ్ ఆ చింతపండుని చూసారు కదా కింద ఇదే పడింది. సో దాన్నే నేను ఆయిల్ యాడ్ చేయకుండా వాటర్ యాడ్ చేయకుండా నేను మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇట్లా డ్రాప్గా పడే అంత కన్సిస్టెన్సీ వరకు మనకి రావాలి. ఇన్ కేస్ వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు గుజ్జు తీసుకున్నప్పుడు, కాకపోతే మనకి డ్రాప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనకి వేయించుకుంటే సరిపోతుంది. సో అది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మసాలా పులిహారలోకి కావాల్సిన మసాలా అనేది చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అనమాట, ఆవాలు. సో దీన్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే నువ్వులు చిట్టపట్లు ఆడుతాయి అనమాట. సో అది వెంటనే తీసేసి గ్రైండర్లో మిక్సర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి. కొంచెం కచ్చాబచ్చాగా ఉంటే మాత్రం మనకి పులిహార తినడానికి టేస్ట్ ఉండదన్నమాట, కలవదనమాట. సో అది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పులిహార ప్రిపరేషన్ అనమాట. సో నేను ఆల్మోస్ట్ లైక్ 1 కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు చూపిస్తున్న స్పూన్తో నేను 4 యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ 1 కప్ గ్రౌండ్ నట్స్ అండ్ 1/2 చెన్నా దాల్ అండ్ 1/4 ఉరద్ దాల్ అనేది తీసుకున్నాను. దీనికి 1/4 కప్ ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ 15 to 17 వేసుకున్నాను, రెడ్ చిల్లీస్ 15 వేసుకున్నాను. అండ్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 ఎక్కువైపోతాయి అని అనుకోకండి, ఖచ్చితంగా సరిపోతుంది. అండ్ 1 కప్ నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుని 1/4 ఇంగు కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీకు ఒరిజినల్ ఉంటే ఇంకా మంచిదన్నమాట, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసుకుని అండ్ చింతపండు యాడ్ చేసినప్పుడు చిట్టపిట్లు ఆడుతుంది. సో లో ఫ్లేమ్లో కానీ స్టవ్ ఆఫ్ చేసేసిన ప్రాబ్లం లేదు మిక్స్ చేసుకోవడానికి. అండ్ 1/4 జాగరీ పౌడర్ అండ్ దీనికి కావాల్సినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. ఈ పేస్ట్కి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసి 1 స్పూన్ పసుపు అండ్ గ్రైండ్ చేసిన పౌడర్ అంతా కూడా క్వాంటిటీ అంతా కూడా నేను వేసేసుకున్నాను. యాక్చువల్గా ఇందాక చూపించిన పౌడర్ క్వాంటిటీ అంతా కూడా నేను ఈ చింతపండుకి సరిపడగా మెజర్మెంట్తో చూపించాను అనమాట. సో మొత్తం అంతా పట్టేస్తుంది దీంట్లోకి. అండ్ చూసారు కదా చాలా ఈజీ. సో సాల్ట్ అనేది ఇంకా సరిపోలేదు. సో ఈ పేస్ట్కి సరిపడగా సాల్ట్ మాత్రం మళ్ళీ 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మిక్స్ చేస్తున్నాను. అండ్ కొంచెం గుజ్జు తీసుకోవడానికి కష్టపడితే ఇది మనకి వర్క్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ రకంగా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఇది ఓన్లీ పూజలు అప్పుడే కాదు, రిమైనింగ్ డేస్ అప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ చింతపండే కావాలనుకున్నప్పుడు ఇలా గుజ్జు తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా మనకి అది ఉంటుందన్నమాట. 1 to 2 months ఈజీగా ఉంటుంది. సో నేను ఇందాక కలిపి పెట్టుకున్న రైస్లో చూసారు కదా మనకి ఎంత గుజ్జు సరిపడాలో కావాలో అంతే వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. చూసారు కదా నేను గుజ్జుని ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. బాయ్.